పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని మంత్రి శ్రీధర్ బాబు పట్టభద్రులను కోరారు. శనివారం మంత్రి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, నరేందర్ రెడ్డి గెలుపుతోనే పట్టభద్రుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. వారికి కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఎన్ని పనులు చేస్తూ ఉన్నాం, ఇంకా చాలా చేసేది ఉంది కాదంటారు. నిరుద్యోగ యువతి యువకులకు, ఈ గ్రాడ్యుయేట్ సోదరులకు సోదరిమణులకు ప్రభుత్వానికి సంబంధించి ఇంకేదైనా సమస్యలు, ఆ సమస్య పరిష్కారం ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతో సమస్యలను పరిష్కారం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్న తరుణంలో మీకు ఏదైనా సమస్యలు ఉంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఇది కేంద్రానికి సంబంధించిన ఎన్నిక కాదు. ఓటును వృధా చేసుకోకుండా ఎవరితోని పనులు అవుతాయి, ఏ విధంగా పనులు అవుతాయి ఆలోచన చేయాలని విఘ్నులను, విద్యావంతులను, మేధావులను, మా గ్రాడ్యుయేట్ సోదరులను, మా సింగరేణి ప్రాంతానికి సంబంధించిన మా మిత్రులను అందరినీ కూడా బేరీజ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి, మరి కరీంనగర్ జిల్లావాసి, నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు ఆనాడు మోనోపోలీతో నడుస్తూ ఉన్న తరుణంలో కష్టపడి ఒక వ్యవస్థను స్థాపించి మెరుగైన విద్య, నాణ్యమైన విద్యను అందిస్తూ వేలాది మంది విద్యార్థులు ఈ ప్రాంతానికి, ఆ ప్రాంతానికి, ఈ జిల్లాలకు సంబంధించిన వేలాది మంది విద్యార్థులకు చదువులు అందించి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఎంబీఏలో చదువుకొని చాలా పెద్ద ఎత్తున వివిధ హోదాల్లో స్థిరపడ్డ అనేక మంది ఉన్నారు. వీరిచ్చిన విద్య ద్వారా ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకొని అవగాహన ఉన్న వ్యక్తిగా ఒక పరంగా ఉద్యోగ సమస్యలు, ఇంకో పరంగా ఉపాధ్యాయ సమస్యలు, ఇంకో పరంగా నిరుద్యోగ యువతకు సంబంధించిన అంశం విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని వీటన్నింటి పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా ప్రభుత్వంలో మా సహచర శాసన మండలి సభ్యుడిగా ఉంటే ప్రభుత్వంతో అనునిత్యం అనుసంధానం చేస్తూ ఈ వర్గాలన్నింటికి సంబంధించిన సమస్యలను పరిష్కారం చేసే యోచన ఉండే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసి అభ్యర్థిగా ఈరోజు పట్టభద్రుల ముందర పెట్టడం జరిగింది. నేను మీ అందరికీ కోరుతా ఉన్న ప్రధానంగా మా సింగరేణి సంస్థకు సంబంధించిన అధికారులే కానీ, వివిధ హోదాల్లో ఉన్న మా ఇంజనీర్లే కానీ, అదేవిధంగా మా క్లరికల్ సోదరులు కానీ, సోదరుమల్లే కానీ,